హలో, మనం ఈ వీడియోలో సిపి గెట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి తెలుసుకుందాము. అసలు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఏ క్యాస్ట్కి ఎంత రిజర్వేషన్ అంటే 100 సీట్లలో ఎన్ని సీట్లు ఎస్సీ వాళ్ళకి, ఎన్ని సీట్లు ఎస్టీలకి, ఈ 100లో బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు, విమెన్కి ఎన్ని సీట్లు, మెన్కి ఎన్ని సీట్లు, అసలు ఎట్లా రిజర్వేషన్ని ఎట్లా చేస్తారు, సీట్ని ఎట్లా కేటాయిస్తారనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా సీట్లు ఎట్లా అలాట్ చేస్తారనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అయితే మనకు మార్క్స్ ఒకటి రాగానే సరిపోదు, మార్క్స్తో పాటు మనకు కాస్త రిజర్వేషన్ ఉంటే ఇంకా తొందరగా సీట్ రావడానికి, మంచి యూనివర్సిటీలో సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది రిజర్వేషన్. మనమైతే ఈ పీడిఎఫ్లో చూడొచ్చు. ఇక్కడ లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అని ఉంది. లోకల్ అంటే తెలంగాణ బార్డర్లో, అంటే తెలంగాణ డిస్టిక్స్లో చదివిన వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అన్నమాట. తెలంగాణ కాకుండా ఆంధ్ర డిస్టిక్స్లో, ఆంధ్రాలో చదివిన వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అన్నమాట. అయితే 85% ఆఫ్ ద టోటల్ సీట్స్, అంటే ఇప్పుడు అన్ని కోర్సెస్లో సీట్స్ ఉంటాయి కదా, ప్రతి కోర్సులో కూడా 85% ఆఫ్ సీట్స్ లోకల్ క్యాండిడేట్స్కి, అంటే తెలంగాణ క్యాండిడేట్స్కి అలాట్ చేస్తారన్నమాట. ఈ మిగిలిన 15% సీట్స్ అనేవి లోకల్కి ఇంకా నాన్ లోకల్కి ఇద్దరికి కలిపి 15% సీట్స్, అంటే మళ్ళీ ఈ 15% సీట్స్లో కూడా మళ్ళీ లోకల్ వాళ్ళకి సీట్స్ అనేవి అలాట్ చేస్తారన్నమాట. సో అందులోనే లోకల్కి నాన్ లోకల్కి, బట్ 85% ఆఫ్ ద సీట్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి. ఇది ఏరియాని బట్టి రిజర్వేషన్ అన్నమాట. ఇప్పుడు క్యాస్ట్ బట్టి రిజర్వేషన్ చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా క్యాస్ట్స్ ఉన్నాయి కదా, క్యాస్ట్ బట్టి రిజర్వేషన్ చూస్తే ఎస్సీ క్యాండిడేట్స్కి అవుట్ ఆఫ్ 100 సీట్స్, అంటే ఇప్పుడు 100% సీట్స్ ఉంటాయి కదా, 100% సీట్స్లోంచి ఎస్టీలకి 10% సీట్స్ ఇస్తారు, ఎస్సీలకి 15% సీట్స్ ఇస్తారు. ఇంకా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు వస్తే మనకి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. బీసీఏ, బీసీబీ ఇట్లా ఉంటాయి కదా. సో దాని ప్రకారం చూస్తే బీసీఏకి 7% సీట్స్, బీసీబీకి 10%, బీసీసీకి 1%, డీకి 7%, ఈకి 4%. ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఎప్పటికప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్స్ని బట్టి ఈ పర్సంటేజ్ అనేది ఈడబ్ల్యూఎస్కి ఉంటుందన్నమాట. సో ఇట్లా క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ అయితే మనకు చూడొచ్చు. సో ఇది క్యాస్ట్ని బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నమాట. ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది, ఎంత % సీట్స్ ఇస్తారనేది. ఇది ప్రతి డిపార్ట్మెంట్ ఇదే రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది, అమలు చేయాల్సి ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో పోయినా మనకి ఇదే రిజర్వేషన్ ఉంటుంది. ఫిజిక్స్ అయినా, స్టాటిస్టిక్స్ అయినా, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఏ డిపార్ట్మెంట్లోనైనా ఇదే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తారన్నమాట. డిపార్ట్మెంటే కాదు, యూనివర్సిటీస్, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో కూడా ఇదే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు 5th పాయింట్ కనుక చూసినట్లయితే, మనం రేపు ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు అందరూ డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు కదా. సో ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు సపోజ్ బీసీకి రిజర్వ్ అయి ఉన్న సీట్స్ ఉంటాయి కదా, సో ఆ బీసీకి రిజర్వ్ అయి ఉన్న సీట్స్లో బీసీకి మాత్రమే ఇస్తారు, వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇయ్యరు. ఇన్ కేస్ ఎలిజిబుల్ బీసీ క్యాండిడేట్స్ లేరు అనుకుంటే, సపోజ్ బీసీకి 10 సీట్స్ ఉన్నాయి ఒక డిపార్ట్మెంట్లో, కానీ అందులో బీసీస్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన బీసీలు మొత్తం ఓన్లీ 5 మెంబర్సే ఉన్నారనుకోండి, ఇంకో 5 సీట్స్ ఖాళీ ఉన్నాయి కదా, లాస్ట్ వరకు అంటే అన్ని ఫేజెస్ అయిపోయే వరకు సీట్లు ఖాళీ ఉంటే, ఫస్ట్ ఫేజ్లో ఖాళీ ఉన్నా సరే ఆ 5 సీట్స్ ఏవైతే మిగిలిపోయిన సీట్స్, అంటే క్యాస్ట్లో ఆ బీసీ క్యాస్ట్లో మిగిలిపోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్, అంటే ఇప్పుడు బీసీలో మళ్ళీ బీసీఏ, బీసీడీఈ ఇట్లా ఉన్నాయి కదా, సో బీసీఏలో ఖాళీ ఉన్నవి బీసీబీ వాళ్ళకి, బీసీబీలో ఖాళీ ఉన్న వాళ్ళకి బీసీసీ వాళ్ళకి, అంటే దాని కిందే ఉన్న సబ్ క్యాస్ట్కి ఆ సీట్స్ అనేవి ఇస్తారన్నమాట. 6th పాయింట్ చూసినట్లయితే, వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించిన రిజర్వ్ అయి ఉన్న సీట్స్ ఫిల్ చేసేటప్పుడు సూటబుల్ ఎస్సీ క్యాండిడేట్స్ లేకపోతే, అంటే మంచి మార్కులు వచ్చిన ఎస్సీ క్యాండిడేట్స్ లేకపోతే ఎస్టీస్ ఉంటారు కదా, సో ఆ ఎస్టీస్తో ఎస్సీ క్యాండిడేట్స్ సీట్స్ ఎస్టీస్తో ఫిల్ చేస్తారు. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ సీట్స్ ఫిల్ చేసేప్పుడు సరైన ఎస్టీ క్యాండిడేట్స్ లేకపోతే వాళ్ళని ఎస్సీస్తో ఫిల్ చేస్తారన్నమాట. సో ఇట్లా వైజ్ వర్సా ఫిల్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి, మనకు ఒక డిపార్ట్మెంట్లో 100% సీట్స్ ఉంటే అందులో మినిమం 33.33% విమెన్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఉందన్నమాట. అంటే 100 సీట్లు ఉంటే ఒక డిపార్ట్మెంట్లో 33 సీట్లు విమెన్కి రిజర్వ్ చేసి పెట్టారు. వీళ్ళకి ఏమవుతుందంటే ఈ 33 సీట్లు పక్కా విమెన్కే ఇస్తారు. ఇన్ కేస్ విమెన్ లేకపోతే మెన్కి ఇవ్వచ్చు, విమెన్ లేకపోతే మెన్కి ఇస్తారు.
సో 33% కాకుండా మిగిలిన పర్సెంట్ ఉంటాయి కదా, మిగిలిన సీట్స్, అందులో కూడా మళ్ళీ విమెన్కి ఇస్తారు. సో అదన్నమాట విమెన్ రిజర్వేషన్కి సంబంధించి. ఇక ఎన్సీసీకి సంబంధించి ఏంటంటే ప్రతి 30 సీట్స్లో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో, ఏదో ఒక ఎక్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్లో 30 సీట్స్ అట్లా ఉంటే ఆ 30 సీట్స్లో ఖచ్చితంగా ఒక ఎన్సీసీ సీట్ అనేది ఉంటుందన్నమాట. ఎన్సీసీ క్యాండిడేట్ కోసం ఒక సీట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక ఎన్సీసీ క్యాండిడేట్ ఎవరైతే నాకు ఎన్సీసీ సీ సర్టిఫికేట్ ఉంది అని అప్లై చేసుకుంటాడో, ఆయనకు మంచి మార్కులు ఉంటే ఆయనకి సీట్ వస్తుంది. లేదు అంటే అంతకన్నా ఇంకొక ఎన్సీసీ క్యాండిడేట్కి ఇంకెవరికైనా మంచి మార్కులు ఉంటే ఆయనకి ఇస్తారన్నమాట. సో ఇట్లా విడోస్కి కూడా మనకి ఇక్కడ 30 సీట్స్లో ఒక సీట్ అనేది విడోస్ కోసము సపరేట్గా రిజర్వ్ చేసి పెట్టారన్నమాట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా సేమ్ 30% ఆఫ్ సీట్స్లో 30 సీట్స్లో ఒక సీట్ అనేది రిజర్వ్ చేసి పెట్టేసారు. ఇంకా మనకు ఎన్ఐక్యూ కోటా, ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాం. ఎన్ఐక్యూ అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అని. దాదాపు 20% ఆఫ్ ద సీట్స్ అంటే 20% సీట్లు ఈ ఎన్ఐక్యూ కోటా కోసం ఇస్తారన్నమాట. ఈ ఎన్ఐక్యూ కోటా అంటే ఎవరో కాదు, మన తెలంగాణ ఇంకా ఆంధ్రాలో చదివిన వాళ్ళు, తెలంగాణలో చదివిన వాళ్ళు కాకుండా వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదా, అదర్ స్టేట్స్ బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ఈ 2 తెలుగు స్టేట్స్ కాకుండా మిగిలిన స్టేట్స్లో చదివిన వాళ్ళకి ఎన్ఐక్యూ కోటా కింద సీట్ అయితే ఇచ్చేస్తారన్నమాట. సో ఇది విషయం రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి. ఇక చాలామంది అటెండెన్స్ గురించి అడుగుతున్నారు. అన్న అటెండెన్స్ పక్కన రోజు క్లాసెస్కి వెళ్ళాలా యూనివర్సిటీస్లో, కాలేజెస్లో అంటే అవును, అటెండెన్స్ మ్యాండటరీ. ఉస్మానియా యూనివర్సిటీ అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా, ఏ స్టేట్ యూనివర్సిటీ అయినా 75% అటెండెన్స్ పక్కా ఉండాలి. అది ల్యాబొరేటరీ అటెండెన్స్ కావచ్చు, థియరీ క్లాసెస్ అటెండెన్స్ కావచ్చు, 75% అటెండెన్స్ అయితే పక్కా ఉండాల్సిందే. ఇన్ కేస్ 75% అటెండెన్స్ లేదనుకుంటే, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి కాలేజీకి సరిగ్గా రాకపోవటము అట్లా ఉంటే మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకుపోవాల్సి ఉంటుంది. అంటే మీరు సీట్ వచ్చిన తర్వాత సెమ్ ఎగ్జామ్స్ వస్తాయి కదా, సో అప్పటికి మీకు 75% అటెండెన్స్ లేకపోతే, మెడికల్ ఇష్యూస్ వల్ల మీరు కాలేజ్కి రాలేకపోతే మెడికల్ సర్టిఫికేట్ అని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారనమాట. సో ఆ మెడికల్ ప్రూఫ్ మీరు తీసుకుపోయినట్టయితే ఒక 10% అటెండెన్స్ని మళ్ళీ మీకు యాడ్ చేస్తారు. సో ఒక 60-65% అటెండెన్స్ ఉంటే ఇంకో 10% మెడికల్ సర్టిఫికేట్తో కలిస్తే మీకు 75% అటెండెన్స్ అయితే వస్తుంది. అది ఇంకా మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఒకవేళ రేపు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే, వాళ్ళకి ఎవరికైనా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇస్తారా అనే డౌట్ అడుగుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ గైడ్లైన్స్లో మాత్రం సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉండదని చెప్పేసి మనకు సిపి గేట్ వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ అయినా, పేమెంట్ అయినా, రెగ్యులర్ అయినా అందరికీ హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. అయితే ఎప్పుడైతే మీరు డబుల్ పీజీ చేస్తారో, అంటే ఆల్రెడీ మీరు ఒక పీజీ చదివి ఉండి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అయినా లేకపోతే వేరే యూనివర్సిటీ నుంచి అయినా ఆల్రెడీ మీరు ఒక పీజీ చదివి ఉండి మళ్ళీ పీజీ అంటే రీపీజీ అన్నట్టు, సో మళ్ళీ పీజీ చేయడానికి మీరు మళ్ళీ చదువుకొని మళ్ళీ ఎంట్రన్స్ రాసి వస్తే అప్పుడు మీకైతే పీజీ హాస్టల్ ఫెసిలిటీ అయితే, డబుల్ పీజీ చేసిన వాళ్ళకైతే హాస్టల్ ఫెసిలిటీ ఇయ్యరు. కానీ కాకతీయ యూనివర్సిటీలో ఎట్లా ఉంటుందంటే, యాక్చువల్గా కాకతీయ యూనివర్సిటీ ఈ గైడ్లైన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయింది. ఏంటంటే కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్స్ తక్కువ ఉండటం వల్ల ఓన్లీ రెగ్యులర్ సీట్స్ వాళ్ళకి మాత్రమే వాళ్ళు హాస్టల్స్ ప్రొవైడ్ చేశారు చాలా సంవత్సరాలు. ప్రీవియస్ ఇయర్ 2023లో ఏమైందంటే సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారన్నమాట. సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వాళ్ళకి హాస్టల్స్ ఇవ్వకపోతే మేము ఎక్కడ ఉంటామని కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్, అంటే కాకతీయ యూనివర్సిటీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ వస్తుంది కదా వాళ్ళకి, వచ్చిన వాళ్ళంతా కలిసి ప్రొటెస్ట్ చేస్తే 2023లో సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి హాస్టల్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన క్లారిటీ ఏంది, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకా కాకతీయ యూనివర్సిటీలో కూడా సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి కూడా సీట్లు ఇస్తున్నారు అనేది మనకైతే ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఎన్సీసీ సర్టిఫికేట్ గురించి చూస్తే, ఎన్సీసీ సి క్యాడెట్స్, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారన్నమాట. ఎన్సీసీలో బి అండ్ సి సర్టిఫికేట్స్ ఉంటాయి. సో బి కన్నా సి సర్టిఫికేట్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి, సో బి కన్నా సి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారన్నమాట. సో అది ప్రయారిటీ 1 కింద. ఇంకా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజు పరేడ్స్లో పార్టిసిపేట్ చేస్తారు కదా ఎన్సీసీ క్యాండిడేట్స్, ఎన్సీసీ వాళ్ళు. సో అప్పుడు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, సో వాళ్ళను ప్రయారిటీ 3 కింద అయితే, అంటే వాళ్ళకైతే 3rd ప్రయారిటీ ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, సెకండ్ ప్రయారిటీ ఎన్సీసీ బి సర్టిఫికేట్, 3rd ప్రయారిటీ ఏమో ఏది, ఈ పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వాళ్ళకు ఆ పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, పరేడ్ సర్టిఫికేట్స్, వాళ్ళకు 3rd ప్రయారిటీ కింద సీట్ అలాట్ చేస్తారనమాట. సో ఇది ఎన్సీసీకి సంబంధించింది. ఇంకా మనకు పిహెచ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వాళ్ళకు కూడా ఉంది. ఏంటంటే
ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైతే విజువల్ డిఫెక్ట్స్ ఉంటాయో, ఎవరైతే చూడలేరో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటారు. ఎవరికైతే లిమ్స్, అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్ అంటే చేతులు కాళ్ళు కాస్త డిఫెక్ట్ ఉంటాయో వాళ్ళని సెకండ్ అండ్ థర్డ్ ప్రయారిటీ కింద తీసుకుంటారు. సో ఫోర్త్ ప్రయారిటీ ఏమో మనకు వచ్చేసి డెఫ్, ఎవరికైతే చెవులు వినిపించవో వాళ్ళని ఫోర్త్ ఫిఫ్త్ ప్రయారిటీ కింద. సిక్స్త్ ప్రయారిటీ ఎవరికైతే చెవులు వినిపించవో డంబు పీపుల్ ఉంటారో వాళ్ళని సిక్స్త్ ప్రయారిటీ కింద వాళ్ళకైతే సీట్ అలాట్ చేస్తారనమాట. సో ఇది మొత్తానికి ఇవన్నీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నమాట. క్యాస్ట్ వైజ్, ఏరియా వైజ్ అంటే లోకల్, నాన్ లోకల్ వైజ్, మనకున్న స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఎన్సీసీ, పీహెచ్, ఈడబ్ల్యూఎస్ వీటన్నింటిని బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ని మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసినాము. సో నాకు తెలిసి మీకు చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ వీడియోతోని ఏ క్యాస్ట్కి ఎంత రిజర్వేషన్ ఇస్తారు అనేది. హాస్టల్కి సంబంధించిన విషయం కూడా మనం డిస్కస్ చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీలో అయితే మీకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చినా సరే హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ 2023 నుండి అంటే ప్రీవియస్ ఇయర్ నుండి కాకతీయ యూనివర్సిటీలో కూడా సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇది విషయము. మనం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా సీట్ని కేటాయిస్తారనేది చూసినాం కదా, మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. సో మీకు ఇంకా ఏదైనా నేను చెప్పిన దాంట్లో ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా, ఏదైనా పాయింట్స్ మిస్ అయినాయి అని అనుకుంటే, మీకు ఏ విషయమైనా తెలియలేదు అనుకుంటే, మీరు ఈ లిస్ట్ని అంటే ఇప్పుడు నేను చూసి చెప్పిన లిస్ట్ని మీరు CPGATE 2024 సైట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. CPGATE 2024 అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సైట్లో అయితే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అని ఉంటుంది. ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ మీద నొక్కగానే ఇప్పుడు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పానో పీడిఎఫ్గా అది మీకు డౌన్లోడ్ అవుతుంది. మీరు ఇంకా ఏదైనా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ పీడిఎఫ్ నుంచి తెలుసుకోవచ్చు. సో మొత్తానికి ఇది విషయం. అండ్ మన ఛానల్ వచ్చేసి ఎవరైతే నేను ఇట్లా పీజీ చేయాలనుకుంటున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, నేను యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటున్నాను అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుట్ చేస్తూనే ఉంటాం మన ఛానల్ నుంచి. CPGATEకి సంబంధించి ఏ ఫర్దర్ అప్డేట్ అయినా, ఏ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయినా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. అండ్ మీకు CPGATEకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే, మార్క్స్, ర్యాంక్స్, రిజల్ట్స్, వెబ్ ఆప్షన్స్ ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు మన యూట్యూబ్ ఛానల్లో కమెంట్ సెక్షన్ కింద కమెంట్ చేయొచ్చు. నేను చూసిన బట్టి మీకు రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఫర్దర్ అప్డేట్స్, మీరు ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్. థ్యాంక్ యూ.